అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విప్లవం అంటే కేవలం ఆయుధాలు, హింస కాదు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చటం. జీవితం చాలా చిన్నది, దాన్ని ఉన్నతంగా జీవించేందుకు ప్రయత్నం చేయాలి. నేను చంపబడచ్చు, కానీ నా ఆలోచన విధానం, నా ఆలోచనలు అనేవి చంపబడవు. విద్యా సమాచారం ప్రజల ఆలోచన విధానాన్ని బలోపేతం చేస్తాయి. స్వతంత్రోద్యమంలో భాగంగా కృషి చేసిన భగత్ సింగ్ కానివ్వండి, ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనం. అందరికీ కూడా మరొకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈరోజు మెయిన్గా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. టెట్ మార్కుల సవరణకు నేడు అవకాశం. డిఎస్సి మార్కుల స్కోర్ కార్డులో టెట్పై అభ్యంతరాలకు పాఠశాల విద్యాశాఖ మరొక అవకాశం ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు టెట్ మార్కుల్లో సవరణకు అవకాశం కల్పించగా శుక్రవారం కూడా అభ్యంతరాలు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థుల సవరించిన తుది మార్కులు గురువారం విడుదల చేశారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. సేమ్ మనకి సాక్షి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి మనకి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గత 2 రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి తెలుగు టెట్ స్కోర్ తీసుకోలేదు, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సోషల్ టెట్ స్కోర్ తీసుకోలేదు. తెలుగులో కానీ సోషల్లో కానీ ఎక్కడ ఎక్కువ టెట్ స్కోర్ వస్తే దాన్ని తీసేసుకున్నారు. అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగులో టెట్ తక్కువ స్కోర్ వచ్చి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో బాగా టెట్ ఎక్కువ స్కోర్ వచ్చిందంటే ఆ సోషల్ టెట్ స్కోర్ అనేది ఇక్కడ తెలుగు కూడా తీసుకోవడం జరిగింది. ఇది పెద్ద టెక్నికల్ సమస్య అని చెప్పేసి కూడా మనం ప్రీవియస్గా గత 2 రోజుల్లో కూడా మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే చేసాం. ఏదేమైనా ఫైనల్గా టెట్ ఫలితాలను అయితే మార్పులు చేసి, అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి తెలుగు టెట్ మార్కులు, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సోషల్ టెట్ మార్కులు చేంజ్ చేసి మనకి వెబ్సైట్లో అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా టెట్ మార్కుల సవరణకు సంబంధించి ఈరోజు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ హాల్ టికెట్ తీసుకోకుండా తక్కువ మార్కులు వచ్చిన టెట్ హాల్ టికెట్ కానీ తీసుకుందంటే ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజల్ట్ అనేది చెక్ చేయండి. అక్కడి నుంచి అప్డేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఇది గైస్ దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. 13 జిల్లాలకు సంబంధించి మెరిట్ లిస్టులు కానివ్వండి. మెరిట్ లిస్టులు అంటే మొత్తంగా ఫస్ట్ ర్యాంక్ నుంచి లీస్ట్ ర్యాంక్ వరకు కూడా మొత్తంగా అభ్యర్థుల అందరి వివరాలు కూడా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో రావడం జరుగుతాయి. దాన్ని మనం మెరిట్ లిస్ట్ అంటాం. చాలామంది మెరిట్ లిస్ట్ అంటే ఏంటని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరవుతారు. సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిందంటే కంపల్సరీగా మీకు జాబ్ వచ్చినట్లే అర్థం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు అన్నీ కూడా సక్రమంగా చూపించి మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు 1:1 సెలక్షన్ లిస్ట్లో మీకు జాబ్ వచ్చినట్లే. 16,347 అభ్యర్థులకు సంబంధించి నేరుగా 1:1 రూపంలో సెలెక్ట్ చేస్తారంటూ కూడా ఇచ్చారు. అంటే ఒక పోస్ట్కి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి 10 రకాల పోస్టులు రాసినప్పటికీ కేవలం ఒక పోస్ట్కి మాత్రమే వెళ్తారు. కాబట్టి అక్కడ కూడా 1:1 సెలక్షన్ లిస్ట్ వల్ల కొద్దిగా రిస్క్ అయితే తగ్గే అవకాశాలు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే సర్టిఫికెట్లు లేక ఇతరేతర కారణాల వల్ల రిజెక్ట్ అవుతారో వాళ్ళనైతే సెకండ్ లిస్ట్లో ఎవరైతే మెరిట్ నెక్స్ట్ ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా సర్టిఫికెట్లు సక్రమంగా లేని వాళ్ళకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి అప్లై చేసేయడం, ఇటువంటి పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళకి అక్కడ ఇబ్బంది అవుతుంది తప్ప నార్మల్గా మీ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆధార్లో చిన్ని మిస్టేక్స్ ఉన్నా, నేమ్స్లో చిన్ని మిస్టేక్స్ ఉన్నా, అడ్రస్లో చిన్ని మిస్టేక్స్ ఉన్నా మీకు పెద్ద వరీ అయితే అవ్వదు. చిన్ని విషయాలకైతే రిజెక్ట్ చేయరు. మీరు ఎవరు కూడా వరీ కావద్దు, కూల్గా ఉండండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఆగస్టు 15వ తారీఖు కాబట్టి ఈరోజు హాలిడే ఉంది. నెక్స్ట్ రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి ఉంది. 17వ తారీఖు ఆదివారం హాలిడే ఉంది. అంటే ఇప్పుడు 15, 16, 17 కూడా హాలిడేస్ అనేవి రావడం జరిగినాయి. కాబట్టి మనకి 18వ తారీఖున మెరిట్ లిస్టులు కానివ్వండి, సెలక్షన్ లిస్టులు కానివ్వండి వెబ్సైట్లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. 16వ తారీఖున విడుదల చేస్తారంటే ఈ 16ని కానివ్వండి, 17వ తారీఖు కానివ్వండి వర్క్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. మెరిట్ లిస్టులకు సంబంధించి, సెలక్షన్ లిస్టులకు సంబంధించి కంప్లీట్గా ఈ హాలిడేస్లో వర్క్స్ చేసేసి 18వ తారీఖు మనకి మ్యాక్సిమం వెబ్సైట్లోకి తెస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇక మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు వచ్చిన తర్వాత మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఆగస్టు 20 తర్వాత స్టార్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మొత్తంగా 13 జిల్లాల్లో కమిటీలు ఎక్కువగానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీలైనంత తొందరగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడానికే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా స్కూళ్లకు పంపేందుకే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. స్కూళ్లలో ప్రస్తుతం ఎవరైతే
బదిలీలు కోరుకుంటున్నారో వాళ్ళు బదిలీ కాకుండా లాక్ అయిపోయి అక్కడే కొత్త టీచర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఈ కొత్త టీచర్లు వెళ్ళాలి, వాళ్ళు అక్కడి నుంచి రిలీవ్ అయి బదిలీలకు వెళ్ళడానికి పాత టీచర్లకు అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రస్తుతం ఉన్న నీడ్ దృష్ట్యా కంపల్సరీగా మనకి పోస్టుల భర్తీని అయితే వీలైనంత తొందరగానే పూర్తి చేసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చాలామంది అడుగుతున్నారు, సార్ మా 17వ తారీఖు అన్యాయం జరిగింది, మా బయాలజీకి అన్యాయం జరిగింది, 18వ తారీఖు ఆఫ్టర్నూన్కి అన్యాయం జరిగింది, 19వ తారీఖు ఆఫ్టర్నూన్కి అన్యాయం జరిగింది, జూలై 1 మార్నింగ్ అన్యాయం జరిగింది, ఆ గురించి మాట్లాడండి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఎగ్జామ్స్ జరగక ముందే నార్మలైజేషన్ వల్ల వచ్చే సమస్యల గురించి క్లారిటీగా ఒక వీడియో చేశాను. అది మీ అందరూ కూడా చూసే ఉంటారు. మీ అందరికీ కూడా అప్పుడే క్లారిటీ వచ్చి ఉంటుంది. కష్టమైన పేపర్ రావాలని కోరుకోవాలి, కష్టమైన పేపర్ ఇంకా బాగా రాయాలని కోరుకోవాలి. పూర్తి స్థాయిలో న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి. లోకేష్ గారు, మీరు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష ఎందుకు పెట్టరు? ఎందుకంత గట్టిగా ఆ రోజున మాట్లాడవలసి వచ్చిందంటే, ఈరోజు జరుగుతున్న పరిణామాలను నేను ముందుగానే ఊహించాను. ఎందుకంటే దానివల్ల జరిగే ఫలితాలు, ప్రభావాలు అనేవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఎందుకంటే దానిపై అవగాహన ఉన్నట్లయితే అర్థమవుతాయి. కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని చెప్పేసి నేను అప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా అప్పుడు గట్టిగానే రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల అప్పట్లో వాళ్ళు ఇచ్చిన సమాధానం, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు. ఓకే, ఏం చేస్తాం? 7 సంవత్సరాల తర్వాత వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఈ 16,347 మంది అభ్యర్థులు పోస్టింగ్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ మనం ఇంకొక టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంకొక డిఎస్సి వచ్చే అవకాశం ఉందా, ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అభ్యర్థులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం. టెక్స్ట్ బుక్స్ అనేవి, మీరు అకాడమీ బుక్స్ అనేవి, టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయటం చాలా అవసరం. మీరే మెటీరియల్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే టెక్స్ట్ బుక్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ విషయం చాలాసార్లు చెప్పాను మన ఛానల్లో. టెక్స్ట్ బుక్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి, అకాడమీ బుక్స్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. మీరు 80 స్కోర్ దాటిన ఎవరినైనా అడిగి చూడండి, ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ పై ఫోకస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏ అంశం ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎలా వచ్చినా కానీ ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకే గైస్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. ఇతరేతర వర్క్స్ చేసుకుంటూనే, మీరు పార్ట్ టైం వర్క్స్ చేసుకుంటూనే, ఇతరేతర ప్రైవేట్ జాబులు కానివ్వండి, పనులు కానివ్వండి చేసుకుంటూనే మీరు లాంగ్ టర్మ్ విజన్తో ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మనకి టెట్ అనేది ప్రతి సంవత్సరం ఒకసారి కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జియో ఉంది. కాబట్టి మనకి నెక్స్ట్ ఈ డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ లేదా జనవరి 2026 టైంకి, జనవరి టైంకి టెట్ కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఈ డిఎస్సి పూర్తి అయిపోయిందంటే నెక్స్ట్ జియోల ప్రకారం టెట్లు అడగడం కానివ్వండి, నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారు అన్నమాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి అంశాన్ని ప్రస్తావించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా లాంగ్ టర్మ్ విజన్తో, ఒక పక్కా ప్లాన్తో చదవాలి. టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రాక్టీస్ పరంగా ఇప్పుడు ఏవైతే మోడల్ పేపర్లు ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే పేపర్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా నీట్గా మీరు గ్యాదర్ చేసుకుని పెట్టుకుని, వీటన్నింటినీ కూడా ఇప్పుడు ప్రశ్నలు ఎలా అడిగారు ఇవన్నీ మీరు ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఫర్దర్గా నెక్స్ట్ నోటిఫికేషన్లకి యూజ్ అవుతుంది. కాబట్టి 2018 తర్వాత ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది పూర్తవుతుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా వస్తుంది. పోస్టుల భర్తీ జరిగేందుకు అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలామంది రిటైర్ అవుతున్నారు. అంటే పుట్టేవాళ్ళు పుడతారు, పోయేవాళ్ళు పోతారు అన్న టైప్లో స్కూళ్ళలో మన ఉపాధ్యాయులు, మన టీచర్ ఫ్యామిలీ అనేది చాలా పెద్దది. వాళ్ళు రిటైర్ అవుతూనే ఉన్నారు, ఆ ఖాళీలు అనేవి ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది. రిటైర్ అయి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ విధంగా మళ్ళీ రిటైర్ అయితే మళ్ళీ ఖాళీలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. ఇది ఒక సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కానీ లాంగ్ టర్మ్ విజన్తో చదవండి. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూనే పక్కా ప్లాన్తో చదువుకోవాలని, మీరు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికతో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఇతరేతర నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ విభాగం నుంచి ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానివ్వండి, ఇతరేతర నోటిఫికేషన్లు కూడా రావడం జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కూడా ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బెటర్. ఓకే, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.